హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో రీసెంట్ గా మలయాళంలో రిలీజ్ అయిన ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే ఆటం, అంటే నాటకం అనే అర్థం వస్తుంది. మూవీలో చాలా ట్విస్ట్లే ఉన్నాయి, అందుకే ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే అంజలి అనే అమ్మాయి ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటుంది. అయితే అంజలికి చిన్నతనం నుంచే నాటకాలంటే చాలా ఇష్టం ఉండడంతో అంజలి యాక్ట్ చేసే డ్రామా గ్రూప్ అక్కడికి వచ్చి అంజలిని పికప్ చేసుకుని డ్రామా దగ్గరికి తీసుకువెళ్తారు. వారు వేస్తున్న నాటకంలో మొత్తం 12 మంది మగవారు నటిస్తూ ఉండగా ఒకే ఒక్క ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టరే అంజలి ప్లే చేస్తూ ఉంటుంది. టీం మొత్తం మేకప్ వేసుకుంటూ నాటకానికి రెడీ అవుతూ ఉంటారు. హరి అనే వ్యక్తి హీరో క్యారెక్టర్ చేస్తూ ఉండగా అంజలి హీరోయిన్ క్యారెక్టర్ చేస్తుంది. ఆ గ్యాంగ్ లోని ప్రశాంత్ చాలా కాలంగా అంజలిని ప్రేమిస్తూ తనకి ఎలా ప్రపోజ్ చెయ్యాలా అని ఆలోచిస్తూ ఈ రోజు ఎలాగైనా తనకి ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు. టీంలో కేవలం హీరో క్యారెక్టర్ చేసే హరి తప్ప మిగిలిన అందరూ ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. దాంతో హరి మిగిలిన వారిని లెక్క చేయకుండా ఆట పట్టిస్తూ ఉంటాడు. మరో పక్క డైరెక్టర్ వచ్చి టీం ని చూసి బాగా పర్ఫార్మ్ చేయండి, ఆల్ ద బెస్ట్ అని చెప్తాడు. దాంతో హరి వెంటనే తన టీం ని చూసి, నాకు ఇండస్ట్రీలోని వారితో పరిచయాలున్నాయని తెలుసు కదా, నేను ఆల్రెడీ కొంతమంది ఇండస్ట్రీ వారిని ఇంకా విదేశీ ఫ్రెండ్స్ ని కూడా పిలిచాను, అందుకే మనమందరం బాగా నటించాలి అని చెప్తాడు. ఆ తర్వాత స్టేజ్ మీదకి వెళ్లి నాటకం వేస్తారు. ఆ వెంటనే హరి ఫ్రెండ్స్ అయినటువంటి క్రిష్ ఇంకా ఎమిలీ అనే 2 ఫారినర్స్ టీం మొత్తాన్ని చూసి, మీ డ్రామా మాకు బాగా నచ్చింది, అందుకే మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం. దగ్గరలో మాకు ఒక రిసార్ట్ ఉంది, ప్రస్తుతం అందులో కస్టమర్స్ ఎవ్వరు లేరు, అందుకే మీరు ఈ రోజు రాత్రి మా రిసార్ట్ లో ఎంజాయ్ చేయండి అని టీం మొత్తాన్ని రిసార్ట్ కి తీసుకువెళ్లి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి అని చెప్పి క్రిష్ ఇంకా ఎమిలీలు వారి ఇంటికి వెళ్లిపోతారు. దాంతో టీం మొత్తంలో అంజలి ఒక్కతే మహిళ అయినప్పటికీ అదే టీంలోని సుధీర్ అనే వ్యక్తి తన భార్య అయినటువంటి షజితాను కూడా పార్టీకి తీసుకొస్తాడు. దాంతో అంజలి, షజిత కూతురు షార్నా కలిసి ఒకే గదిని తీసుకుంటారు. అదే సమయంలో టీంలోని వినయ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి, నేను 14 ఏళ్లుగా మన గ్రూప్ లో ఉన్నాను, కానీ 2 ఏళ్ల క్రితం వచ్చిన హరి కోసం నా హీరో క్యారెక్టర్ ని తనకిచ్చేశారు. మొదట్లో కేవలం 2 డ్రామాలకి మాత్రమే హరిని హీరో చేస్తున్నా అన్నారు. ఆ తర్వాత మళ్ళీ నా క్యారెక్టర్స్ నేనే వేయొచ్చని చెప్పారు. ఇప్పుడు వరుసగా నా క్యారెక్టర్స్ అన్నిటినీ హరికి ఇచ్చేస్తున్నారు అని అంటాడు. అది విన్న డైరెక్టర్ వినయ్ ని చూసి, నువ్వు సరిగ్గా నటించడం లేదని నీ క్యారెక్టర్ ని హరికి ఇవ్వలేదు. నీకు తెలుసు కదా, హరి ముందుగానే సినిమాలో నటించడం వల్ల తన ముఖానికి కాస్త క్రేజ్ ఉంది, అందుకే తన నాటకానికి కూడా క్రేజ్ పెరుగుతూ వస్తుంది. గతంలో మనం సంవత్సరానికి 2 డ్రామాలు వేయడం చాలా కష్టమయ్యేది, అదే ఇప్పుడు గత 7 నెలల్లో మనం 9 డ్రామాలు వేశాం, అర్థం చేసుకో, వెళ్లి నువ్వు పార్టీ ఎంజాయ్ చేయి అని డైరెక్టర్ ఇంటికి వెళ్లిపోతాడు. మరో పక్క అంజలిని ప్రేమిస్తున్న ప్రశాంత్ వెళ్లి హరిని అప్పు అడగడంతో హరి ప్రశాంత్ కి ఒక చెక్ ఇచ్చి వారం తర్వాత ఈ చెక్ ని బ్యాంక్ లో క్యాష్ చేసుకో అని చెప్తాడు. మరో పక్క అంజలి నిజానికి వినయ్ తో రిలేషన్షిప్ లో ఉంటుంది. దాంతో వినయ్ ని చూసి, నువ్వు నీ హీరో రోల్ కోసం బాధపడకు అంటూ వినయ్ ను ఓదారుస్తూ తనను ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత గ్యాంగ్ మొత్తం కలిసి తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంజలి కూడా వారితో కలిసి తాగి వారితో ఎంజాయ్ చేస్తూ ఉండడంతో అంజలితో రిలేషన్షిప్ లో ఉన్న వినయ్ ఇంకా తనని ప్రేమిస్తున్న ప్రశాంత్ అంజలిని కోపంగా చూస్తూ ఉంటారు. పార్టీ తర్వాత అందరూ ఎవరి గదికి వాళ్ళు బయలుదేరతారు. షిజిన్ ఇంకా సంతోషి మాత్రం మందు అప్పుడే అయిపోయింది, ఇంకా తాగాలనుంది, హరి కార్ లో బాటిల్స్ ఉన్నాయి, హరి కార్ కి సంపాదిస్తే ఫుల్ గా తాగొచ్చు అనుకుంటూ ఉంటారు. మరో పక్క ప్రశాంత్ వెళ్లి అంజలికి ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించగా అంజలి మాత్రం, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు అని ప్రశాంత్ ని రిజెక్ట్ చేసి గదిలోకి వెళ్లిపోతుంది. అదే సమయంలో నందన్ వెళ్లి నిద్రపోతున్న హరిని నిద్రలేపి సిగరెట్ కావాలి అని అడగడంతో, డైనింగ్ టేబుల్ మీద నా కార్ కీ ఉంది, దాన్ని తీసుకువెళ్లి కార్ లో ఉన్న సిగరెట్స్ తీసుకో అని చెప్తాడు హరి. మరో పక్క అంజలి గదిలో ఉన్న షజిత అంజలిని చూసి, శ్యామ్ నాకి జ్వరంగా ఉంది, అందుకే ఏసీ ఆఫ్ చేశానని చెప్పడంతో అంజలి వెళ్లి అదే గదిలో కిటికీ పక్కనే ఉన్న సోఫాలో పడుకుని గాలి కోసం కిటికీని ఓపెన్ చేసి నిద్రపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం వినయ్ నిద్రలేచి అంజలి గదికి వెళ్లగా షజిత వినయ్ ని చూసి, అంజలి తెల్లవారుజామునే ఏదో అర్జెంట్ పని ఉందని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయిందని చెప్తుంది. వినయ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంజలి మాత్రం కాల్ లిఫ్ట్ చేయదు. నిజానికి వినయ్ కి ముందుగానే పెళ్లై ఉంటుంది. అయితే భార్యాభర్తలిద్దరూ మ్యూచువల్ గా డివోర్స్ తీసుకోవాలని అప్లై చేసుంటారు. రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేసే వినయ్ తనకి డివోర్స్ వచ్చే వరకు అంజలితో ప్రేమలో ఉన్నట్లు తన గ్యాంగ్ కి తెలియకుండా సీక్రెట్ గా ఉంచాలనుకుంటాడు. ఆ తర్వాత అంజలి వినయ్ పనిచేస్తున్న రెస్టారెంట్ కి వెళ్లి ఆ రోజు రాత్రి రిసార్ట్ లో జరిగింది చెప్పి, నేను ఇకపై మన గ్రూప్ లో ఉండను, నాటకాలు వేయడం ఆపేస్తానని చెప్తుంది. అది విన్న వినయ్ మాత్రం,
నువ్వెందుకు పారిపోవాలి, వాడికి బుద్ధి వచ్చేలా చెయ్యాలి అని అనగా అంజలి మాత్రం నేను దీని పెద్ద విషయం చేయాలనుకోవట్లేదు, మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్తుంది. వినయ్ మాత్రం అంజలిని చూసి నా మాట విను, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అంటాడు. అదే గ్రూప్ కి చెందిన మదన్ తన ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాడు. మదన్ భార్య ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. మదన్ మాత్రం తన ఉద్యోగం మానేసి నటన మీద ఆసక్తితో డ్రామాలో నటిస్తూ ఉంటాడు. దాంతో వినయ్ వెళ్లి మదన్ ని కలిసి జరిగింది మొత్తం చెప్తాడు. అది విన్న మదన్ షాక్ అయ్యి అంతా సరే కాని అంజలి కేవలం నీతో మాట్లాడి నీతో మాత్రమే జరిగింది మొత్తం చెప్పింది, కాని నువ్వు మాత్రం స్వయంగా అంజలియే వచ్చి నాతో చెప్పింది అన్నట్లు గ్రూప్ మొత్తానికి చెప్పమంటున్నావు, ఎందుకు అని అంటాడు. అది విన్న వినయ్ మాత్రం నేను చెప్పినట్లు చేయకపోతే అంజలి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తానంటుంది, అలా జరగకుండా ఉండాలంటే మనమే వాడిని శిక్షించాలి అని అంటాడు. దాంతో ఆ తర్వాత రోజు మదన్ హరిని తప్ప తన టీంలో మిగిలిన అందరినీ తన ఇంటికి పిలుస్తాడు. అలా పిలిచి వాళ్ళని చూసి హరిని కావాలని మీటింగ్ కి పిలవలేదు, ఎందుకంటే ఈ మీటింగ్ హరి గురించే. రిసార్ట్ లో పార్టీ జరిగిన రాత్రి హరి అంజలితో తప్పుగా ప్రవర్తించాడు, నిన్న అంజలి నా దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం చెప్పింది అని అంటాడు. అది విన్న వినయ్ కూడా తనకేమీ తెలియనట్లు మదన్ చెప్తేనే తెలిసినట్లు నటిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మదన్ వాళ్ళను చూసి ఆ రోజు రాత్రి అంజలి నిద్రపోతూ ఉండగా హరి వెళ్లి కిటికీ నుంచి గదిలోకి చేయి పెట్టి అంజలిని ఎక్కడ పడితే అక్కడ తాకాడంట, అంజలికి మెలకువ రావడంతో అక్కడి నుంచి పారిపోయాడంట అని చెప్తాడు. దాంతో వారి మధ్య చాలాసేపు డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్స్ లో హరి తాగిన మత్తులో చేసి ఉంటాడు అని ఒకరంటే మరొకరు లేచి మనమందరం కూడా తాగి ఉన్నాం కదా, తాగితే మాత్రం తప్పు చేయాలని లేదు కదా అని అంటాడు. అది విన్న మరొకరు అంజలి డ్రెస్సింగ్ స్టైలే తప్పుగా ఉంటుంది అని అనగా మరొకరు లేచి నచ్చిన డ్రెస్ వేసుకుంటే తప్పేంటి అని అంటాడు. అలా చాలాసేపు వారి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి అయితే హరిని మన గ్రూప్ నుంచి శాశ్వతంగా తీసేయమని మన డైరెక్టర్ కి లెటర్ రాద్దామని నిర్ణయం తీసుకుంటారు. అయితే నిజానికి వినయ్ మదన్ కి ముందుగానే అంతా చెప్పినట్లు నందన్ కి కూడా వినయ్ ముందుగానే అంజలికి జరిగింది మొత్తం చెప్పి ఉంటాడు. దాంతో నందన్ వినయ్ ని చూసి చూసావా, నువ్వు నాకు ముందే చెప్పినా కూడా మదన్ చెప్పినప్పుడే నాకు కూడా తెలిసిందన్నట్లు నటించాను అని అంటాడు నందన్. అలా గ్రూప్ మొత్తం నిర్ణయం తీసుకున్న తర్వాత హరిని గ్రూప్ నుంచి తీసేయాలని రిక్వెస్ట్ చేస్తూ డైరెక్టర్ కు ఒక ఉత్తరాన్ని టైప్ చేసి అందరూ దాని మీద సంతకాలు పెడతారు. అయితే ఆ లెటర్ ని డైరెక్టర్ కి పంపే ముందు అంజలిని ఒకసారి అక్కడికి పిలిచి మేమందరం నీ వెనుక ఉన్నాం, అందుకే నీ కోసం హరిని గ్రూప్ నుంచి తీసేయాలని ఉత్తరాన్ని రాస్తున్నామని అని అంజలికి చెప్పాలి అనుకుని తనకి ఫోన్ చేసి అక్కడికి పిలవాలి అని అనుకుంటారు. అది విన్న వినయ్ టెన్షన్ పడుతూ ఇప్పుడు అంజలిని పిలవడం ఎందుకు అని భయపడుతూ కామ్ గా అంజలికి వాట్సాప్ లో సెల్వా ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకు అని మెసేజ్ పెడతాడు. అయితే వినయ్ మెసేజ్ చూడని అంజలి సెల్వా ఫోన్ చేసి మదన్ ఇంటికి రమ్మనగానే నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను, ఒక 2 గంటల్లో వస్తానని చెప్తుంది. దాంతో వేరే దారి లేక వినయ్ అంజలిని తీసుకురావడానికి వెళ్తాడు. అదే సమయంలో మిగిలిన అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు హరి మదన్ కి ఫోన్ చేసి ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాలి, నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నా అని చెప్పడంతో అందరూ మదన్ ఇంట్లోనే పై రూమ్ కి వెళ్లి దాక్కుంటారు. దాంతో హరి వచ్చి మదన్ ని చూసి మొన్న మనకి పార్టీ ఇచ్చిన విదేశీయులు ఉన్నారు కదా, వాళ్ళు మనకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు, మన గ్రూప్ మొత్తాన్ని సొంత ఖర్చుతో యూరోప్ తీసుకువెళ్లి అక్కడ మన చేత డ్రామాలు వేయించబోతున్నారు. 90 రోజుల యూరోప్ ట్రిప్, అంతేకాదు ఒక్కొక్కరికి 8 లక్షల క్యాష్ కూడా ఇస్తామన్నారు. ఆల్రెడీ అందుకు సంబంధించిన పని కూడా స్టార్ట్ చేశారని చెప్తాడు. ఈ విషయం గ్రూప్ లో ఎవ్వరికీ చెప్పకు, ముందుగా ఈ రోజు రాత్రి మన ఇద్దరం వెళ్లి డైరెక్టర్ కి చెప్దాం, ఆ తర్వాత అందరికీ చెప్దామని చెప్పి వెళ్లిపోతాడు. అలా హరి వెళ్లిపోగానే మదన్ మిగిలిన గ్రూప్ మొత్తాన్ని చూసి యూరోప్ ట్రిప్ గురించి చెప్పేస్తాడు. అది విన్న గ్రూప్ లోని అందరూ మనమందరం చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాం, 8 లక్షల క్యాష్ అంటే చాలా ఎక్కువ, పైగా యూరోప్ ట్రిప్ కూడా. ఇదంతా హరి స్నేహితుల వల్ల జరుగుతుంది. ఇప్పుడు హరిని గ్రూప్ లో నుంచి తీసేస్తే మనకు ఒక్కొక్కరికి 8 లక్షలు పోయినట్లే. అందుకే అంజలితో మాట్లాడి విషయాన్ని పెద్దది చేయకుండా కాంప్రమైజ్ అవ్వమని రిక్వెస్ట్ చేద్దామని అనుకుంటారు. అలా అప్పటి వరకు అంజలికి న్యాయం చెయ్యాలి, హరిని గ్రూప్ నుంచి తీసేయాలి అని మాట్లాడిన వారు కూడా డబ్బు ఆశ కలగడంతో హరి చేసింది చిన్న తప్పే కదా, అంజలిని కన్విన్స్ చేస్తే ట్రిప్ కి వెళ్ళొచ్చు, డబ్బు సంపాదించొచ్చు అని మనసు మార్చుకుంటారు. అదే సమయంలో వినయ్ అంజలిని తీసుకువస్తూ తనని చూసి నువ్వు జరిగింది మొత్తం డైరెక్ట్ గా నాకు చెప్పినట్లు చెప్పకుండా మదన్ కి చెప్పినట్లు చెప్పాను, నువ్వు కూడా అలాగే చెప్పు, ఇంకా నువ్వు ఆ రోజు రాత్రి హరి పారిపోవడం చూసినట్లు కూడా చెప్పాను, నువ్వు కూడా చూసినట్లే చెప్పు, లేదని చెప్పొద్దు అని అంటాడు. అది విన్న అంజలి ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలి, నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదని తెలిసి కూడా అబద్ధాలు చెప్పావా అని అంటుంది. అది విన్న వినయ్ అంజలిని చూసి అలా చెప్పకుండా నువ్వు హరిని చూడలేదు కానీ హరినే ఆ పని చేశాడు అంటే ఎవ్వరూ నమ్మరు అని అనగా అది విన్న అంజలి మాత్రం హరినే చేశాడు అనడానికి నా దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటో నీకు చూపించాను కదా, అయినా నాతో అబద్ధాలు చెప్పిస్తున్నావని తిడుతుంది. ఆ వెంటనే ఇద్దరు మదన్ ఇంటికి వెళ్ళగా నందన్ వినయ్ ని పక్కకి తీసుకువెళ్లి హరి వచ్చి యూరోప్ ట్రిప్ గురించి మాట్లాడిన విషయం మొత్తం చెప్తాడు.
మరోపక్క గ్రూప్ మొత్తం కలిసి అంజలిని చూసి, హరి నీతో చేసింది తప్పే, కాకపోతే హరికి మరో ఛాన్స్ ఇద్దాం, నువ్వు హరిని క్షమించు అంటూ హరి తరపున క్షమాపణ చెప్పి అంజలిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అంజలి వాళ్ళని చూసి, నాకు ఆలోచించడానికి కాస్త సమయం కావాలి అని అంటుంది. అదే సమయంలో సెల్వ అంజలిని చూసి, అయినా నీది కూడా తప్పుంది కదా, నువ్వలా మగవారితో కలిసి క్లోజ్ గా ఉండకుండా ఉంటే ఇదంతా జరిగేదే కాదు కదా అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న అంజలి, నేను చిన్నతనం నుంచి ఉన్న గ్రూపే కదా అని మీ మీద నమ్మకంతో అలా క్లోజ్ గా ఉన్నాను, అదే నేను చేసిన తప్పు అంటున్నారా అని కోప్పడి అక్కడి నుంచి లేచి వెళ్లిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే గ్యాంగ్ లోని జాలీ అనే వ్యక్తి అంజలిని చూసి, నువ్వు మదన్తో రాత్రి 2:30 సమయంలో హరి నీతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పావంట, కానీ నేను 2 గంటల 15 నిమిషాల సమయంలో నా భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ అనుకోకుండా స్క్రీన్ షాట్ తీశాను. ఈ స్క్రీన్ షాట్ చూడు, 2:15కి హరి నేను ఉన్న గదిలోనే నిద్రపోతూ ఉన్నాడు, అంటే 2:15 సమయంలో నిద్రపోతూ ఉన్న హరి 2:30కి పై ఫ్లోర్ లో ఉన్న నీ దగ్గరికి ఎలా వచ్చాడు, నువ్వు నిజంగా హరిని చూసావా అని అడుగుతాడు. అది విన్న అంజలి, హరిని నేను చూడలేదు, కానీ నాతో అలా ప్రవర్తించింది హరినే అని నాకు తెలుసు, అలా జరిగిన సమయంలో నేను నిద్ర లేవగానే పారిపోయిన ఆ వ్యక్తి పాకెట్లో నుంచి ఒక వస్తువు కింద పడింది, అదేంటో మీరే చూడండి అని హరి కార్కిని చూపించి, ఇది తన పాకెట్లో నుంచి కింద పడింది, ఇది హరి కార్ కీస్, అలాగే ఆ ప్లేస్ మొత్తం హరి యూజ్ చేసే బాడీ స్ప్రే వాసనే వచ్చింది, ఇది చాలదా నాతో అలా ప్రవర్తించింది హరియే అని చెప్పడానికి అని అంటుంది అంజలి. దాంతో కాసేపు కామైపోయిన ఆ గ్రూప్ మొత్తం, సరే కానీ నువ్వెందుకు మొదట హరిని కల్లారా చూసినట్లు అబద్ధం చెప్పావు అని అడుగుతారు. అలా వినయ్ చెప్పిన అబద్ధానికి అంజలి తలదించుకుంటుంది. అదే సమయంలో సంతోష్, నాకిప్పుడు గుర్తుకు వచ్చింది, నీతో తప్పుగా ప్రవర్తించింది హరి కాదు, నందన్, ఎందుకంటే ఆ రోజు నేను హరి ఒకే గదిలో ఉన్నాం, నందన్ హరి దగ్గరికి వచ్చి సిగరెట్స్ అడిగాడు, అప్పుడు హరి నందన్ ని చూసి డైనింగ్ టేబుల్ మీద తన కార్ కీ ఉంది, కార్ లో సిగరెట్స్ ఉన్నాయి తీసుకోమని చెప్పాడు, అందుకే ఆ కార్ కి నందన్ పాకెట్ లో నుంచి కింద పడి ఉంటుంది అని అంటాడు. అప్పుడు నందన్ వీళ్ళని చూసి, నేను ఆ రోజు కార్ కి అడిగిన మాట వాస్తవమే, కానీ నేను వెళ్లి డైనింగ్ టేబుల్ మీద చూస్తే అక్కడ అసలు కీనే లేదు, హరి నాతో అబద్ధం చెప్పాడు అని అనుకున్నాను అని అంటాడు. అది విన్న మదన్, నాకు బాగా గుర్తు, నువ్వు ఆ రోజు సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్లడం నేను చూశాను అని అంటాడు. అది విన్న నందన్, నేను అంజలి గదిలో ఉన్న సజిత దగ్గర తలనొప్పికి టాబ్లెట్ ఉందేమో అని అడగడానికి వెళ్లాను, ఆయన నందన్ చెప్పగానే వెంటనే అతను చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి సజితకి ఫోన్ చేయగా, సజిత నందన్ చెప్పింది నిజమే అని చెప్తుంది. అలాగే నా కూతురు ఆ రోజు వినయ్ అంజలిలు ముద్దు పెట్టుకోవడం చూసిందంట అని కూడా చెప్తుంది. అది విన్న వినయ్, నేను అంజలిని ముద్దు పెట్టుకోవడం ఏంటి అంటూ నిజాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ అంజలి మాత్రం, అవును మేమిద్దరం చాలా సార్లు ముద్దు పెట్టుకున్నాం, ఆ రోజు కూడా ముద్దు పెట్టుకున్నాం, చాలా కాలంగా మేము రిలేషన్షిప్ లో ఉన్నాం, అయితే ఏంటి, దానికి దీనికి సంబంధం ఏంటి అని అంటుంది. అది విన్న గ్యాంగ్ లోని ఒక వ్యక్తి, అంటే ముందేమో నువ్వు హరిని కల్లారా చూసినట్లు చెప్పావు, ఆ తర్వాత ఫేస్ చూడలేదు గాని హరి కార్కిని చూశానని చెప్పావు, అంతేకాకుండా నువ్వు ముందుగా మదన్తో ఇదంతా చెప్పానని చెప్పావు, ఆ తర్వాత వినయ్కి చెప్తే వినయ్ మదన్తో చెప్పినట్లు చెప్తున్నావు, వినయ్ ఏమో మీరిద్దరూ ఫ్రెండ్స్ మాత్రమే అంటున్నాడు, నువ్వు మాత్రం మీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్తున్నావు, అసలు ఏది నమ్మాలి, పైగా వినయ్కి ముందు నుంచి హరి మీద చాలా కోపం ఉంది, తన హీరో క్యారెక్టర్స్ అన్ని హరియే చేస్తున్నాడని అసలే కోపంగా ఉన్నాడు, అందుకే మీరిద్దరూ కలిసి హరిని ఇరికిస్తున్నారేమో అనిపిస్తుంది అని అంటాడు. అది విన్న వినయ్, విన్నావు కదా అంజలి, అందుకే నీకు నేను ముందే చెప్పాను, నిజం చెప్తే వీళ్ళెవ్వరూ నమ్మరు అని, నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే నేను హరి మీద కోపంతోనే ఇదంతా ప్లాన్ చేశానంటారు కాబట్టే నేను అబద్ధాలు చెప్పాను, నువ్వు మాత్రం నిజాలే చెప్తానన్నావు, ఇప్పుడు నిజమే చెప్పావు, ఇప్పుడు నిన్నెవరు నమ్ముతున్నారు అని అంటాడు. దాంతో అంజలి గ్రూప్ మొత్తాన్ని చూసి, మీరు నమ్మడం నమ్మకపోవడం నాకు ఇంపార్టెంట్ కాదు, గ్రూప్ లో తాను తండ్రిగా భావించే అజ్జిని చూసి నువ్వు నమ్ముతున్నావా లేదా అని అడుగుతుంది. అయితే అజయ్ కూడా నీ మాటలు నమ్మడం లేదు అని చెప్పడంతో అంజలి కోపంగా బయటికి వెళ్లిపోయి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దాంతో వినయ్ వెళ్లి అంజలితో మాట్లాడడానికి ప్రయత్నించగా అప్పుడు అంజలి వినయ్ ని చూసి, నేను ముందే చెప్పాను ఈ విషయాన్ని పెద్ద చేయొద్దని, కానీ అందరూ మన గ్రూప్ వాళ్లే కదా సపోర్ట్ చేస్తారు అన్నావు, కానీ వాళ్ళు చూడు హరిని వెనకేసుకొస్తున్నారు, అదీ కాకుండా హరి కాకపోతే ఆ పని చేసింది ఎవరు అని కూడా ఆలోచించటం లేదు అని అంటుంది. అంజలి మాటలు విన్న వినయ్ హరి చెప్పిన యూరో ట్రిప్ గురించి చెప్పి, అసలే అందరూ కష్టాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు, అంత డబ్బు అంటే ఆశపడతారు కదా, అందుకే హరికి సపోర్ట్ చేస్తున్నారు అంటాడు వినయ్. అది విన్న అంజలి, అయితే నువ్వు యూరోప్ ట్రిప్ కి వెళ్లడం లేదా అని అడుగుతుంది. అది విన్న వినయ్, నువ్వు లేకుండా ట్రిప్ కి ఎలా వెళ్తాం, ట్రిప్ కి వెళ్తే నిన్ను కూడా తీసుకునే వెళ్తా అని అంటాడు. అప్పుడు అంజలి, నీకు ఆ మిగిలిన గ్రూప్ కి మధ్య ఎటువంటి తేడా లేదు అని కోపగించుకుని ఆటో ఎక్కి వెళ్లిపోతుంది. మరో పక్క గ్రూప్ అందరూ కలిసి హరిద్వారా వెళ్లబోయే ట్రిప్ గురించి ఆలోచిస్తూ, ఆ రిసార్ట్ లో సీసీటీవీ కెమెరాలు కూడా లేవు, ఒకవేళ ఆ పని చేసింది హరియే అయినా కూడా ఎటువంటి ఆధారం ఉండదు,
అందుకే హరి సేఫ్, మన ట్రిప్ కూడా సేఫ్ అని అనుకుంటూ ఉంటారు. ఆ వెంటనే మదన్ మళ్ళీ హరికి ఫోన్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హరి తన పక్కన ఉన్న ఫ్రెండ్ ని చూసి, ఈ మదన్ ఒక గవర్నమెంట్ ఉద్యోగి భర్త. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో నాకు ఫోన్ చేసి, ఆస్ట్రేలియా నుంచి నా ఫ్రెండ్ వచ్చాడు, నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అంటున్నాడు, త్వరగా రా అని చెప్పడంతో ఆ రోజు రాత్రి సమయంలో చాలా దూరం ప్రయాణం చేసి మదన్ ఇంటికి వెళ్లాను. అక్కడ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఫ్రెండే లేడు. మదన్ తన ఫ్రెండ్స్ తో తాగుతూ వారితో బెట్ వేశాడంట. తాను తలుచుకుంటే అర్ధరాత్రి సమయంలో ఒక సినిమా యాక్టర్ ని తన ఇంటికి రప్పించగలను అని బెట్టింగ్ వేశాడంట. అందుకోసమే చిన్న క్యారెక్టర్స్ చేసుకుని నాకు హీరో క్యారెక్టర్ ఇప్పిస్తానని పిలిచి వెధవం చేశాడు. అందుకే ఈ రోజు ఉదయం నేను వాడి ఇంటికి వెళ్లి యూరప్ ట్రిప్ అని అబద్ధం చెప్పాను. నమ్మేశాడు వెధవ అని కాల్ లిఫ్ట్ చేసి అది మొత్తం అబద్ధమని చెప్పి నవ్వుతాడు. అలా హరి కోసం ఒక అమ్మాయికి న్యాయం చేయని ఆ గ్యాంగ్ వెధవలవ్వగా కొన్ని రోజుల తర్వాత అంజలి తనకి జరిగిన దాన్నే కథగా రాసి ఆ కథతో ఒక కొత్త గ్రూప్ తో డ్రామా వేస్తుంది. ఆ నాటకం చివరిలో ఒక క్యారెక్టర్ అంజలి దగ్గరికి వచ్చి, ఆ రోజు నీతో అలా ప్రవర్తించింది నేను చేసింది తప్పు, అందుకే ఇప్పుడు మన గ్రూప్ మొత్తాన్ని పిలిచి నిజం చెప్తా అని అంటాడు. అయితే అంజలి మాత్రం అవసరం లేదు, ఎందుకంటే నా దృష్టిలో తప్పు చేసిన నీకు ఇంకా మిగిలిన 11 మందికి ఎటువంటి తేడా లేదు, మీరందరూ ఒక్కటే అని అంటుంది. అక్కడతో అంజలి రాసిన నాటకం అయిపోతుంది. వినయ్ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఆ నాటకాన్ని చూసి బాధగా థియేటర్ నుంచి లేచి వెళ్లిపోతారు. సరిగ్గా అక్కడతో మూవీ ఎండ్ అయిపోతుంది. వ్యూవర్స్, అసలు మీకు ఏమనిపిస్తుంది? అంజలితో అలా ప్రవర్తించింది ఎవరనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. అంతేకాదు ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.